హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేసుకున్నాం అండి. కాలీఫ్లవర్ అయితే నేను ముందుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను, టైం అయిపోతుందని. దానికోసం అయితే చిన్నవండి ఉల్లిపాయలు కూడా ఒక 7 కానీ 8 కానీ తీసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు. ఆ కర్రీలోకి కొంచెం పల్లీలు, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి లేదు, పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 లవంగాలు, చిన్న అనాస పువ్వు, ఒక యాలక్, ఇవన్నీ కలిపి పొడి చేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఇవి వేయించుకుందామండి. కొబ్బరి ముక్కలు మానేసి ఇవన్నీ కూడా వీటన్నిటిని కొద్దిగా లైట్గా వేయించుకొని ఒక బౌల్లో తీసుకుందామండి. ఓకేనండి, ఇది వేగిపోయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం, పౌడర్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు పిల్లల్లో కర్రీకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేలాగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు అన్నీ అయిపోయాయండి. ఇవి చిన్నవి, ఈసారి తెచ్చినవి. ఇవి చాలా టైం పడుతుంది కదండి, పక్క వలవటమే టైం పడుతుంది. ఎప్పుడు పెద్దవే తీసుకొచ్చేవాళ్ళం, ఈసారి మార్కెట్లో ఇవే ఉన్నాయండి, అందుకే ఇవే తీసుకొచ్చాను. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. కాలీఫ్లవర్లో కొంచెం గ్రీన్ కలర్ పురుగు ఉంటుంది కదండి, అది ఏదైనా అంటే మనం ఫ్లవర్ కట్ చేసేటప్పుడు చూసుకుంటే ఒక 2 ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి. అంటే అంతకీ మనకి డౌట్గా ఉంటే హాట్ వాటర్ మరగబెట్టి కొద్దిగా ఆ హాట్ వాటర్లో వేసి కాలీఫ్లవర్ కలుపుకుంటే ఏమైనా అలా పిల్లలు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయండి. నేను ఆల్రెడీ నీట్గా చెక్ చేసి నేను కట్ చేసుకున్నానండి ఫ్లవర్ అంతా విధంగా. నేను కాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు ఇలా మధ్యలో ఇలా మూలల్లో ఇలా అంతా చూసుకొని కట్ చేసుకుంటాను నేను ఇలాగా. ఒకటి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. ఈలోగా నేను ఇందాక చూపించాను కదా, అది పౌడర్ చేసుకున్నాం. ఓకేనండి, ఇది మిక్సీ పెట్టేసుకున్నాం. ఇందాక కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఓకేనండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం. ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్ వస్తాయి కదండి, మనం కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకున్నాం. ఓకేనండి, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి కడుక్కున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం అండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టుకుందాం. కాసేపు మగ్గుతుంది కదా అప్పుడు. ఓకేనండి, కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెడదాం. ఇలాగా టమాటాని కట్ చేసుకో.
ఓకేనండి. ఈ పౌడర్ మిక్సీ చేసుకున్నాం కదా! దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఇందులోనే టమాటాను కూడా కొద్దిగా పేస్ట్ చేసుకుందామండి. పచ్చిగా వేసుకున్నాం. అందుకని ఉండలాగా అతుక్కుపోయింది. ఎండు కొబ్బరైతే కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఓకేనండి. కర్రీ వేగిపోయింది కదా! 10 నిమిషాలు అయింది కదా! బాగానే వేగింది. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా వేసుకున్నాం. బాగా కలుపుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. సాల్ట్ కూడా వేసుకొని అప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. సాల్ట్ వేసుకున్నాం కదా! ఇప్పుడు కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెడదామండి. అప్పుడు ఈ ఉప్పు కూడా బాగా పడుతుంది. టమాటా పేస్ట్ కూడా వేగాలి కదా! టమాటా పేస్ట్ కూడా ఇలాగ కుక్ అవుతుంది. ఓకేనండి. 10 నిమిషాలు కుక్ అయింది కదా! మూత తీసుకుందాం. చూసారా కాలీఫ్లవర్ బాగా కుక్ అయింది. మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఓకేనండి. కారం వేసుకుందాం. అంటే ఒక చెంచా కారం అయితే సరిపోతుంది. మనం కొద్దిగా మసాలా కూడా వాడాలి. సో కాలీఫ్లవర్ అయితే చక్కగా అంటే డైజెషన్ అది కూడా బాగా అవుతుందని అంటారండి. హార్ట్కి కూడా చాలా మంచిది కాలీఫ్లవర్ కూడా. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నవాళ్ళు ఎక్కువ తరచుగా వీక్లీ ఒక 2 టైమ్స్ తీసుకున్నారనుకోండి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం తరచుగా ఈ కాలీఫ్లవర్ తీసుకుంటే తొందరగా వాళ్ళు అనుకున్నట్టుగా వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఓకేనండి. కారం వేగింది కదా! ఇప్పుడు మనం ఇందాక మసాలా పొడి తీసుకున్నాం కానీ దాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని వేసుకుందాం అండి. ఓకేనండి. కారం వేసాక కూడా మనం కాసేపు వేయించుకున్నాం కదా! ఒక 10 నిమిషాలు వేయించుకోండి. కారం వేసిన తర్వాత కూడా కారం వేగితే కూర చాలా రుచిగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటాం. కొద్దిగా ఒక గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాక అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడిని కూడా వేసేసుకున్నాం. మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! ఇదంతా కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. ఫైనల్గా ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం అండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనండి. 10 నిమిషాలు అయింది కదా! ఇప్పుడు కర్రీ అయిందేమో చూడండి. ఓకేనండి. కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక డిష్లోకి తీసుకుందాం అండి. కాలీఫ్లవర్ బాగా కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి డిష్లోకి తీసుకుందాం. ఓకేనండి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్కైనా రోటీకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.